ఓం నమ శివాయ. మనం ఈరోజు సంపూర్ణ శ్రీ శివ మహాపురాణంలో నుండి శివుని అష్టమూర్తుల గురించి తెలుసుకుందాము. శివుడు 8 మూర్తులుగా స్ఫురిస్తారట. ఇవి ప్రత్యక్షాలు కూడాను అంట. వాటిలో మొదటి మూర్తి సర్వుడు. ఈయన భూమిని అధిష్ఠించి ఉంటారంట. అంటే భూమే మూర్తిగా కలిగిన వాడు సర్వుడని అర్థం. అలాగే ఉదకాధిష్టాత భవుడు జలరూపుడు. మూడవదైన అగ్నిరూపుడు రుద్రుడట. బహిరంతరాలలో నిత్యము చలించేదైన వాయురూపమే నాలుగవదైన ఉగ్రుడు అట. ఆకాశరూపుడు భీముడు. ఐదవ వాడాయన క్షేత్రజ్ఞుడై జీవాత్మలో ఉంటారట. ఆరవ మూర్తి అయిన పశుపతి సూర్యాంత్వర్తి అయి ప్రకాశమానుడట. సప్తమ మూర్తి ఈశానుడు. చంద్రాధిష్టాత అయిన మహాదేవుడి అష్టమూర్తిత్వము దృశ్యమానమంటున్నారు. వీటికి అతీతంగా సచ్చిదానందమయ స్వరూపంతో సర్వే సర్వత్రా వ్యాపించి అనూహ్య విలక్షణ స్థానంలో విరాజిల్లేవాడు శివుడట. సర్వం శ్రీ శివచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.